ఇక కెనడాలో తెలుగు యువకుడు అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఫణికుమార్ మృతి చెందారు. గదిలో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు అతని రూమ్మేట్స్ సమాచారాన్ని ఇచ్చారు. ఫణికుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా సాయం చేయాలంటూ విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఫణికుమార్ కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కెనడాలో తెలుగు యువకుడు అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్లిన విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఫణికుమార్ మృతి చెందాడు. గదిలో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు అతని రూమ్మేట్స్ సమాచారాన్ని ఇచ్చారు. ఫణికుమార్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా సాయం చేయాలి అంటూ విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లి ప్రాణాలు కోల్పోవడంతో ఫణికుమార్ కుటుంబ సభ్యులు శోకసంద్రలో మునిగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గాజువాకలో అయితే తీవ్ర విషాదమే చోటు చేసుకుంది. గాజువాకకు చెందిన ఫణికుమార్ అనే విద్యార్థి పూర్తిగా కూడా ఇక్కడ ఎంబీఏ పూర్తి చేసి ఎంఎస్ చదవడానికి కెనడా వెళ్లిన పరిస్థితి. అయితే రీసెంట్ గా కెనడా వెళ్లిన ఈ ఫణికుమార్ ఒక రూమ్ లో ఉంటూ ఉన్నాడు మిత్రులతో కలిసి. ఆ మిత్రుడు ఎవరైతే ఆ రూమ్ లో ఉండే మిత్రుడు ఉన్నాడో ఆయన పూర్తిగా కూడా కుటుంబ సభ్యులకి సమాచారం అందించాడు. తన కుమారుడు ఎవరైతే రూమ్మేట్ ఉన్నాడో మీ కుమారుడు చనిపోయాడు, నిద్రమత్తులోనే చనిపోయాడని చెప్పడంతో వీళ్ళంతా షాక్ గురైన పరిస్థితి. తక్షణమే హుటాహుటిన వాళ్ళు టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ ని కలుసుకుని విషయం అంతా కూడా వివరించారు. అయితే పల్లా శ్రీనివాస్ ఆ విషయాన్ని ఎంపీ భరత్ కి, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి కూడా తెలియజేశారు. అలాగే అక్కడి నుంచి మృతదేహాన్ని త్వరితగతిన తీసుకురావడానికి మరియు దర్యాప్తు చేసి ఆ మరణానికి గల కారణం ఏంటో తెలుసుకోవడానికి కూడా తగిన ఏర్పాట్లే ప్రభుత్వం తరఫున చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే తన తండ్రి గాని, తన బ్రదర్ గాని, మృతుడి యొక్క తండ్రి బ్రదర్ కూడా మీడియాతో మాట్లాడుతూ శోక సందర్భమైన పరిస్థితి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపిస్తే విగత జీవిగా తన కొడుకు తిరిగి వస్తున్నాడంటూ కూడా తండ్రి ఆవేదన ఇక్కడ అందరినీ కూడా కలచివేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద పూర్తిగా కూడా దర్యాప్తు చేసి మరణానికి గల కారణాలను వెలికి తీయాలని కూడా కుటుంబ సభ్యుల నుంచి డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాల్సిందిగా కూడా వారి కుటుంబ సభ్యులైతే కోరుతున్నారు. మరి ఎప్పుడు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా ఇప్పుడైతే పల్లా శ్రీనివాస్ ముమ్మరంగానే యాక్టివిటీ స్టార్ట్ చేశారు. హరేంద్ర ప్రసాద్ కి లేఖ రాశారు. ఆయన దీన్ని కూడా అంటే ఎంబసీకి పంపిస్తారు, విదేశాంగ శాఖకు పంపిస్తారు. ఆ ఎంబసీ ద్వారా కూడా అక్కడి నుంచి ప్రోటోకాల్ ప్రకారం త్వరితగతినే ఇండియాకి తీసుకొచ్చేయడానికి అన్ని ఏర్పాట్లు త్వరితగతినే చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వము, నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇలాంటి అంశాల్లో ఎలర్ట్ గానే ఉంటున్నారని కూడా మనం భావించవచ్చు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వము అయినప్పటికీ కూడా హ్యూమన్ బీయింగ్ నేచర్ లో చూసుకున్నా సరే ఒక మృతదేహం కాబట్టి ఎంత తొందరగా రావాలా అంత తొందరగా కూడా ప్రదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.